ఓకే అండి, మరి టొమాటోతో ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో రమాదేవి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు టొమాటోతో? టమాటో అల్లం పచ్చిమిర్చి కర్రీ. టొమాటో అల్లం పచ్చిమిర్చి కర్రీ. ఎక్కువ మటుకు కారం వేసి చేస్తుంటారు కదా, సో అల్లం పచ్చిమిర్చి అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్. ఓకే, మరి టొమాటో అల్లం పచ్చిమిర్చి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండు కొబ్బరి కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కసూరి మేతి కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రామదేవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. టమాటోకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అవునా? ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఉండకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ గా ఉంటే బాగుంటుంది. ఆయిల్ గా ఉంటే బాగుంటుంది. ఓకే, కొద్దిగా ఆవాల జీలకర్ర. అవును, కొంచెం టమాటో కర్రీస్ అట్లా ఆయిల్ కనిపిస్తుంది, ఎందుకంటే వాటర్ కదా, మనం ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. లవంగాలు, ఇలాయచి, సో మసాలా దినుసులు, మసాలా దినుసులు, కొద్దిగా చెక్క, దాల్చిన చెక్క అంటారు కదా, ఇది కొద్దిగా రెడ్గా. రెడ్గా అయ్యే టైంలో బిర్యానీ ఆకు ఒక 2, 3, ఎంత తినాలనుకుంటే క్వాంటిటీని బట్టి. ఇది కూడా రెడ్గా అవుతుంటది కదండి, రెడ్గా అయ్యే టైంలో. తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసుకుంటే చాలా ఆనియన్స్. ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఉండి టమాటో తక్కువ ఉంది అనుకోండి, ఉంటుంది, అది ఫ్లేవర్ సరిగ్గా రాదు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పుదీనా. పుదీనా చాలా మంచిదండి హెల్త్ కి. అవును, ఏవైనా గ్రీన్ కూడా చాలా బాగుంటది ఫ్లేవర్ కూడా. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి, జాస్తిగా వేసుకోవచ్చు, అయినా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి. చిటికెడు పసుపు. సో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో వాడుతున్నారా? కొద్దిగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. సో ఇంకా మన కారం అంతా ఇదే కదా, ఇంకా కారం అవసరం లేదండి. ఇదే దీంతో అంటే కారం అంటే వేసుకుంటూ ఉంటారు, ఇంకా ఇది అనేది కొంచెం డిఫరెంట్. అండ్ అల్లము అది చాలా మంచిది ఇంటికి, అందుకని. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు. ఓకే, మొత్తం కర్రీకి సరిపడా వేసారు. కర్రీకి సరిపడా. ఓకే, సో రమ గారు మీరేమైనా వర్కింగ్? మీరు? నేను టీచర్ అండి. టీచర్? నేను స్కూల్లో టీచర్. హయ్యర్ క్లాసెస్ టీచ్ చేస్తుంటాను. అదేం పొడి? ధనియా పొడి. ధనియాల పొడి. ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేను హిందీ టీచ్ చేస్తానండి, 7th to 10th. ఇక్కడ నేను వస్తున్నాను అంటే మా టీచర్స్ అందరూ చాలా హ్యాపీ. అవునా? ఒకసారి మా టీచర్స్ కి, కలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి హాయ్ చెప్పండి. సో మీ టీచర్స్ కి, కలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి, స్టూడెంట్స్ కి కూడా హాయ్. మా పాప బాబు అండి. బాబు ఏమో 10th క్లాస్, పాప 8th. బాబు పేరు వచ్చేసి వంశీ, పాప వర్ష. ఓ నైస్. పాప బాగా ప్రతి దానికి ఎంకరేజ్ చేస్తారు. సో మిమ్మల్ని చక్కగా అలా వెళ్ళమని చెప్పా. వంశీ, వర్ష మీ ఇద్దరికి కూడా హాయ్. మురళి గారు మీకు కూడా హాయ్. ఓకే, నెక్స్ట్ హాయ్ ఎవరికి చెప్పారు మీరు? టమాటోస్ వేసేయండి. చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే టమాటోస్ ఫాస్ట్ గా అవుతుంది, తొందరగా స్మాష్ అవుతుంది. అంటే పెద్ద గంట కచ్చిగా ఉండకుండా నీట్ గా తొందరగా చక్కగా అయిపోతుంది. కాసేపు మరిగే వరకు మూత పెట్టేసుకున్నామండి. కాసేపు మరుగుతుంది అది ఆయిల్లో. అది మూత తీసుంటే ఏంటంటే వెళ్ళిపోవడం వల్ల ఫ్లేవర్స్ వెళ్ళిపోతుంది, ప్లస్ త్వరగా మరగదు అనమాట. మనం ఎక్కువ మట్టుకు అంటే మాకు కూడా తెలుసు, కానీ మీరు స్పెసిఫిక్ గా మూత పెట్టండి అని చెప్తారు కదా, అందుకని. నేను ఎక్కువగా కూడా వెజిటేబుల్స్ అన్ని కర్రీస్ అన్ని ఎక్కువగా కుక్కర్స్ తో చేస్తానండి. ఫాస్ట్ గా అవుతుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఊరికే గిన్నెలు అంటే మూత తీసి పెట్టి లిడ్ తీసి పెట్టి దానికంటే దృష్టిలో పెంచుకొని తొందరగా అయిపోవడానికి. మార్నింగ్ లేదు అది కూడా కరెక్టే, అదొకటి కరెక్ట్ అయ్యి ఉంటది.
ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా కుక్కర్ లో ఒకసారి పోపేసి మూత పెట్టామనుకోండి, అది మునక్కాడ అవనివ్వండి, సొరకాయ అవనివ్వండి, దోసకాయ అవనివ్వండి, ఏవైనా కూడా చక్కగా అయిపోద్ది కదా. చక్కగా అయిపోతుంది. అప్పుడప్పుడు పేస్ట్ కూడా అయిపోయాయి. లేదు మునక్కాడ అలాంటివి అయితేనేమో మామూలుగా ఒక్క విజిల్లో తీసేసుకొని మిగతావి అంటే కొంచెం అదే చూడండి మరుగు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది, మరిగేసింది చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి ఓకే కొంచెం ఫ్లేవర్ కోసం ఎండు కొబ్బరి పొడి ఆల్రెడీ దొరుకుతుంది. లేదు అంటే కొబ్బరిని మీరు మిక్సీలో చేసేసుకోవచ్చు. కొబ్బరి పౌడర్. ఇప్పుడు లాస్ట్లో కస్తూరి మెంతి అండి. కస్తూరి మెంతి అది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈవెన్ బిర్యానీస్ కూడా అన్నిటి కూడా ఇది ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. రెడీ అండి, ఆఫ్ చేసేసుకోవచ్చు. బౌల్లో తీసేసుకోవడం. కొత్తిమీరతో గార్నిష్ కొంచెం లేదు మొత్తం అదే ఆల్రెడీ బిర్యానీ ఆకు మొత్తం కవర్ చేసింది. కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటే సో రెడీ అండి. టొమాటో అల్లం పచ్చిమిర్చి కూర టేస్ట్ తప్పకుండా. ఓకే, మరి టొమాటో అల్లం పచ్చిమిర్చి కూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో అల్లం పచ్చిమిర్చి కూర రెడీ.